హలో అండి, నమస్తే. వెల్కమ్ టు కళ్యాణి కిచెన్ తెలుగు. ఈరోజు మన వీడియోలో సింపుల్గా టేస్టీగా చేసుకునే ఒక రసం చూపిస్తానండి. ఇది 10 నిమిషాల్లో అయిపోతుంది. ఈ రసంతో తిన్నారంటే ఒక 4 ముద్దలైతే ఎక్కువే తింటారు. సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుంది. ముందుగా దీనికోసం చింతపండుని ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా తీసుకొని కడిగి ఒక గ్లాస్ వాటర్ వేసి నానబెట్టుకోండి ఒక 10 నిమిషాలు. చింతపండు నానేలోగా దీంట్లోకి రసం పొడిని ప్రిపేర్ చేసుకుందాం. ఒక మిక్సీ జార్లోకి 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు తీసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా మెంతులు, 1/2 టీ స్పూన్లో కూడా సగం అండి. ఇందులోనే 1 టీ స్పూన్ మిరియాలు, 2 ఎండుమిర్చిని తీసుకోండి. ఎండుమిర్చిని ఇలా 2గా తుంచి వేసుకొని వీటన్నిటిని ఒక్కసారి కోర్స్గా ఇలా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కొద్దిగా వెల్లుల్లి రబ్బలు కూడా వేసి మరొకసారి మిక్సీ పట్టుకోండి. మరీ మెత్తగా చేయకండి, ఇలా కోర్స్గా పట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు నానబెట్టుకున్న చింతపండుతో పాటు ఇలా ఒక మీడియం సైజు టమాటాను కూడా తీసుకొని చింతపండు టమాటా 2 కలిపి రసం తీసుకోండి. ఇలా ఒక టమాటా కూడా వేయటం వల్ల రసం టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ టమాటాని స్కిప్ చేయొద్దు. ఇలా మొత్తం బాగా నలిపి రసాన్ని తీసుకోండి. ఈ రసం తీసుకున్న తర్వాత ఇది పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఒక గిన్నె పెట్టుకొని ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ ఆవాలు, జీలకర్ర వేసుకోండి. ఇది కొద్దిగా ఆవాలు చిటపటమన్న తర్వాత ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసి వేయించుకోండి. పోపు కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నటువంటి రసం పొడిని వేసుకోండి. ఈ రసం పొడిని వేసి దీన్ని కూడా కొద్దిగా వేయించుకోండి. ఇది మరీ ఎక్కువసేపు అయితే వేయించకండి, మాడిపోతుంది. వెల్లుల్లి ఫ్లేవర్ కూడా మరీ ఎక్కువ మాడితే బాగోదండి. 1 నిమిషం అలా వేయించుకోండి, సరిపోతుంది. ఇలా వేగుతూ ఉన్నప్పుడే ఇందులోనే 1/4 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసి వేయించుకోండి. ఇలా ఇది వేగిన తర్వాత ఇందులోకి మనం తీసుకొని ఉంచుకున్నటువంటి చింతపండు రసాన్ని పోసేసుకోండి. ఇందులోకి వాటర్ 2 గ్లాసులు అయితే నేను పోసుకుంటున్నాను. మీరు పులుపుని బట్టి పోసుకోండి. మరీ పులుపు ఎక్కువైనా బాగోదండి, తక్కువైనా సరే బాగోదు. పులుపు అన్నది చూసి మీరు వాటర్ ఎంత పడుతుందో అంత అడ్జస్ట్ చేసుకోండి. ఇలా మరుగుతూ ఉన్నప్పుడే ఇందులోకి 1 టీ స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకుంటున్నాను. వేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరగనివ్వండి. ఈ రసాన్ని మరీ ఎక్కువసేపు కూడా మరిగించాల్సిన అవసరం లేదు. ఇలా రసం మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీరను కూడా వేసి కలిపేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకొని ఇదొక 10 సెకండ్స్ మరిగించుకొని స్టవ్ ఆపేసుకొని మూత పెట్టేసేయండి. ఈ రసాన్ని వేడి వేడి అన్నంలో తిన్నారంటే చాలా బాగుంటుందండి. 1 ముద్ద ఎక్కువే తింటారు ఈ రసంతో తిన్నారంటే. మనం ఇంట్లో రసాన్ని చాలా రకాలుగా అయితే పెట్టుకుంటూ ఉంటాము. నేను ఇలా రసం పెట్టినప్పుడు మా పిల్లలైతే ఇలా ఉట్టి రసంతోనే తింటారండి. పక్కన ఫ్రై ఉన్నా సరే ఎక్కువగా అయితే తినరు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒక్కసారి ఇలా పెట్టి చూడండి, రసాన్ని చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.